నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఈరోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. సో, ఈ రోజు అంటే మనకి రీసెంట్‌గా మనం చూసుకుంటే లోక్‌సభకి సంబంధించిన లోక్‌సభలోని మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే డీలిమిటేషన్‌కి సంబంధించి రెండింటిలో కూడా బీజేపీ యాక్చువల్‌గా ఫెయిల్ అయింది అని ఒక నినాదం వినిపిస్తూ ఉంది. దీని గురించి చాలా భారీ స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఫస్ట్ టైమ్ బీజేపీ దీనిలో ఫెయిల్ అయిందా అని అనుకోవచ్చా? సో, దీని గురించి అసలు వారేమంటారు ఒకసారి అడిగి కనుక్కుందాం. నమస్తే సార్. సౌర్య గారు, మీకు టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. థాంక్ యూ సార్. సార్ ఏమంటారు సార్? అంటే నిజంగానే అంటే మహిళా రిజర్వేషన్ అనేది చాలా ఏళ్లుగా గూడా ఎదురు చూస్తున్నదిది. సో, చాలా ఏళ్ల తర్వాత బీజేపీకి గూడా ఒక ఫెయిల్యూర్ అని అనుకోవచ్చా? ఇంచుమించుగా 12 ఏళ్లు గవర్నమెంట్ మీది. సౌర్య గారు, మహిళలకి సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు, వారి అభ్యున్నతి, వారి పురోగతి ఇన్ని గురించి అన్ని పార్టీలు అందరూ మాట్లాడుతున్నారు. ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ చిత్తశుద్ధితో పనిచేస్తున్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎందుకంటే 3 దశాబ్దాలుగా 96లో హెచ్డి దేవగౌడ గారి ప్రభుత్వంలో మహిళా బిల్లు తీసుకొస్తే దాన్ని సమర్థించింది భారతీయ జనతా పార్టీ. అపోజిషన్ లో ఉన్నాం ఆ రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామ పోరాటం చేస్తున్నాం. కాకపోతే ఎప్పటికప్పుడు సైంధవుల్లాగా ఒక చక్కటి యజ్ఞం చేస్తుంటే రాక్షసులు రక్తం పోస్తుంటారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ రకరకాల రూపంలో వచ్చి రకరకాల కుంటి సాకులతో చెప్పి గత 3 దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయనివ్వకుండా ఈ రోజు మరీ నిన్న పార్లమెంట్ లో చేసింది మరీ అత్యంత దారుణం. అసలు కారణం సరైన రీజన్ చెప్పలేకపోయారు. ఎందుకంటే నేను 96 లో 90 వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా 4 సార్లు ప్రవేశపెట్టింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఆ రోజు కూడా ఇటువంటి రాజ్యాంగ సవరణ కావాల్సి చేయలేకపోయాం. అలాగే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు, కానీ లోక్సభలో ప్రవేశపెట్టండి, భారతీయ జనతా మద్దతు ఇస్తాం రండి అంటే కూడా కాంగ్రెస్ ప్రవేశపెట్టలేదు. ఎందుకంటే ములాయం సింగ్ యాదవ్ ను లాల్ ప్రసాద్ యాదవ్ గారు పేపర్లు చించేసి మొహాన్ కొట్టి వాళ్ళ సొంత పక్షాలు వద్దున్నారని చెప్పి మానేశారు. ఈ రోజు మేము అన్ని ప్రయత్నాలు చేసి ఏదైతే 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం చేశాము, దాన్ని అమలు చేయటానికి 2023లో మహిళా చట్టం అయిందండి. కానీ దాన్ని అమలు చేసి 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే తీసుకురావాలి అన్న సదుద్దేశంతో ముందుకు వెళ్తుంటే దాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఏమంటారండి, ఆ తొందర వచ్చింది ఇప్పుడు కాకపోతే తర్వాత అవుద్ది అంటే వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళ ఉద్దేశంలో మహిళలు అంటే సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా, లేకపోతే సుప్రియా సూలే, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, లేకపోతే కేసీఆర్ కూతురు కవిత, లేకపోతే కోడలు డింపుల్ యాదవ్, ఇది అఖిలేష్ యాదవ్ గారి భార్య డింపుల్ యాదవ్, వీళ్ళే మహిళలు అంటే వీళ్ళే ఉండాలి. సామాన్య మహిళలు ఎవరు రాకూడదు. ఇప్పుడు కావచ్చు ఏమైనా తర్వాత ఎప్పుడో పెట్టుకోవచ్చు కదా, తొందరగా వచ్చింది అన్నట్టు చూడండి రాహుల్ గాంధీ గారు. ఇది ఎంత దుర్మార్గం అంటే దీనిలో ముఖ్యమైన విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సౌర్య గారు, ప్రజలకు కూడా తెలవాల్సింది ఏంటంటే, అసలు ఈ రోజు డీలిమిటేషన్ బిల్లు వల్ల అన్యాయం జరుగుతుంది మహిళలకే కాదండి. ఇది ఈ బిల్లు వీగిపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడుస్తుంది మహిళలకే కాదండి, దక్షిణ భారతదేశ ప్రజలను కూడా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దానికి నేను కారణం చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ కారణం మహిళల గురించి చెప్తాను. ఇప్పుడు 2023లో చట్టం చేసామండి. ఓకే, దానిలో రాజ్యాంగ అధికరణ 334A ఉంది. 334A ఏం చెప్తుందంటే, ఏదైతే ఈ చట్టం అమల్లోకి వచ్చాక జరిగే మొదటి జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలి, అప్పుడు ఈ యొక్క మహిళా రిజర్వేషన్ అప్లై కావాలి అని చట్టం. ఇప్పుడు ఈ జనగణన ఇప్పుడు స్టార్ట్ అయింది సౌర్య గారు. ఇది అయ్యేసరికి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం పైచిలకు అవుతుంది, అంటే 2027 చివరికి అయిపోతుంది. అది అయిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వాలి. అది స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే 543 మనకు లోక్సభ స్థానాలు ఉన్నాయి. 543 లోక్సభ స్థానాల్లోనూ తిరగాలి డీలిమిటేషన్ కమిషన్, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి, అన్ని బౌండరీస్ చూడాలి. ఎన్ని చూసేసరికి 2029 అవ్వదు, సరిపోతుంది సమయం. 2030 అవ్వచ్చు, 31 అవ్వచ్చు. అందుకనే ఈ రోజు ఈ చట్టం తీసుకొచ్చి ఏం చెప్తున్నారంటే, మనం 2011 జనగణన ఆధారంగానే వెళ్ళిపోదాం డీలిమిటేషన్ చేసుకుని, తద్వారా ఇప్పుడు నుంచే మొదలు పెట్టేసుకుంటే 3 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి ఈ ప్రక్రియ పూర్తి అయిపోతే మహిళలకు కూడా మనం 33% రిజర్వేషన్ ఇచ్చేయచ్చు అన్నది ఉద్దేశం. దీన్ని కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు. ఓకే, అది మొదటి వెన్నుపోటు.
ఇంకో వెన్నుపోటు దక్షిణ భారతదేశాలకు ఏంటంటే ఇప్పుడు ఈ చట్టం ఇప్పుడు నిన్న వీగిపోయి చూసారా చట్టం, ఆ వీగిపోకుండా ఉండుంటే గనక పరిస్థితి ఎలా ఉండేదంటే, ఇప్పుడు మనకి లోక్సభ స్థానాలు 543 అండి. అలాగే తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్ లో 25. ఇప్పుడు కొత్త బిల్లు నిన్న తీసుకొచ్చిన బిల్లు ఏం చెప్తుంది అసలు? యాక్చువల్లీ ఈ ఫీజు 543 ఫీజు అనేది గత 50 దశాబ్దాల పైచులుగా ఆ ఫీజు ఉందండి. అంటే 1971 లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఈ రోజుకు అన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి. అంటే 1971 లో జనాభా ఎంత? 55 కోట్లు భారతదేశంలో. ఈ రోజు జనాభా ఎంత? 140 కోట్ల పైచులకు. మరి రేపు జనగణన అయ్యాక తెలుసుద్ది 150 కోట్లు ఎంత ఉంది. 3 రెట్లు అయిపోయిన తర్వాత కూడా అసెంబ్లీ స్థానాలు పెరగలేదు సరి కదా, లోక్సభ స్థానాలు పెరగలేదు. దీనివల్ల అన్యాయమే కదా. పెంచుతామని అన్నట్టున్నారు కదా సార్, ఇంచుమించుగా 860 పైచిలకు. అవునండి, అందుకనే ఇది అన్యాయమే. కాబట్టి ఇది ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యుడు మల్కాజ్గిరి ఉందండి, మల్కాజ్గిరి మీ ప్రాంతం తెలంగాణలో లోక్సభ స్థానం. అది దానిలో మొత్తం 35 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మళ్ళీ ప్రజలతో కలుపుకుంటే చాలా 50 లక్షల మంది ఉంటారు. హ్యూజ్ అయిపోయి ఒక పార్లమెంట్ సభ్యుడు ఏం చేస్తారండి? ఆయన ఎవరిని కలుస్తాడు, ఎవరి సమస్యలు తీరుస్తాడు? అవ్వదు కదా. ఇది 50 ఏళ్ల పై నుంచి అలాగే పెట్టి కూర్చున్నారు. దీన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు 25 ఏళ్ల ఫ్రీజ్ అని చెప్పి సమస్యను తోసుకుంటూ వెళ్ళిపోయారు, పరిష్కారం చూపలేదు. అందుకనే భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే ఒక పరిష్కార మార్గం చూపించి అప్పటి నుంచి ఎందుకు ఆగిపోయింది? దక్షిణ భారతదేశంలో జనాభా కుటుంబ నియంత్రణ కేంద్ర ప్రభుత్వ పాలసీని అవలంబించి కుటుంబ నియంత్రణ పాటించారు. ఇక్కడ జనాభా తగ్గారు. తగ్గిన జనాభా తగ్గట్టు మీరు కనుక లోక్సభ స్థానాలు ఇస్తే మాకు లోక్సభ స్థానాలు తగ్గిపోతాయి. అలా చేస్తే మాకు అన్యాయం, ఎందుకంటే భారతదేశ పాలసీని మేము ఫాలో అయ్యాము కాబట్టి మమ్మల్ని మీరు పెనలైజ్ చేయకూడదు. అలా చేసేటట్టే అయితే ఇది అవుతుంది, అందుకనే మీరు ఆపండి అని చెప్పేసి ఆ రోజు గట్టిగా నిలదీయడం వలన 5 దశాబ్దాలుగా ఆగిపోయింది. ఏంటి, దక్షిణ భారతదేశానికి సీట్లు తగ్గిపోతాయి, జనాభా తగ్గారు కాబట్టి అని అయిపోయింది. ఇప్పుడు దాని పరిష్కారం మోడీ గారు ఏం చెప్పారంటే, ఓకే ఏ రాష్ట్రం జనాభా లెక్క తీసుకోవద్దు, ఫ్లాట్ గా 50% పెంచేస్తాం అన్ని రాష్ట్రాల్లో ఫ్లాట్ గా 50% పెంచేస్తాము. ఆ పెంచేస్తాం కాబట్టి పెంచేసిన స్థానాలకి ఏదైతే 33% మహిళా రిజర్వేషన్ ఇచ్చేద్దాము. సో మనకి డిలిమిటేషన్ అయ్యి 850 పార్లమెంట్ స్థానాలు అవుతాయి. అలాగే మహిళలకి రిజర్వేషన్ వచ్చేస్తే ఉభయ కుశలోపరిగా ఉంటది. 5 దశాబ్దాల సమస్యను పరిష్కరిద్దాము, 3 దశాబ్దాల మహిళల సమస్యను పరిష్కరిద్దాము అని ఒక ఉపయోగకి వెళ్ళారు. ఆ 50% పెంచుతాము అన్నా సరే కాంగ్రెస్, డిఎంకే, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళే మిత్రవాదం తీసుకొచ్చారు. దక్షిణ భారతదేశానికి మీరు తగ్గించేస్తారు, మీరు ఇలాగా 850 అంటున్నారు కానీ మీరు అలా చేయరు, మొత్తం తగ్గించేస్తారని చెప్పి స్టాలిన్ గొడవ చేయటం, కాగితాలు కాల్ చేయడం చేశారు. అయితే నిన్న పార్లమెంట్ కూడా అన్నారు, మీకు కావాలంటే అక్కడ 50% రాసి కూడా పెట్టేద్దాము, ఒక గంట టైం ఇవ్వండి, అలా అమెండ్మెంట్ కూడా చేసేసి పెట్టేద్దాము, మాకు వేరే ఉద్దేశం లేదు, మేము సభలో చెప్తున్నాం, మేము చెప్పిన మాట మీద నమ్మకం లేకపోతే దానిలో కూడా రాసేద్దాం కూడా, ఒక గంట వాయిదా ఏంటన్నాం. దానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు, డిఎంకే ఒప్పుకోలేదు, చేయమన్నారు. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు మేజర్ సమస్యకు వస్తున్నాను. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇప్పుడు అక్కడ ఫీజు ఏంటి? 543 స్థానాలు ఫీజు లో ఉంది. ఇప్పుడు రేపు 2027 తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైపోతుంది. ఆ 543 మీద డీలిమిటేషన్ చేయాలి. దానిలోనే మహిళలకు 33% ఇవ్వాలి. ఓకే, ఏ జనాభా ఆధారంగా ఇవ్వాలి? 2026-27 వచ్చి జనాభా ఆధారంగా ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు 2011 జనాగణన మనకి అందుబాటులో ఉంది డేటా. ఆ డేటాని ఆధారంగా వెళ్తేనండి ఈ 543 స్థానాల్లో దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ 20, మన ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్సభ స్థానాలు ఉంటే 2011 గణాంకాల ప్రకారం 20 స్థానాలు పడిపోతాయండి, 5 స్థానాలు కోల్పోతాం. తమిళనాడు 39 ఉంటే 31 స్థానాలు పడిపోతారు, అంటే 8 స్థానాలు కోల్పోతారు. తెలంగాణ 17 ఉంటే 14 పడిపోతారు, అంటే 3 స్థానాలు కోల్పోతారు. కేరళ 20 ఉంటే 12 పడిపోతారు, అంటే 8 స్థానాలు కోల్పోతారు. కర్ణాటక 28 ఉంటే 26 పడిపోతారు, అంటే 2 స్థానాలు పడిపోతారు. ఇది 2011 గణాంకాల ప్రకారం. ఇప్పుడు వచ్చే 2027 గణాంకాలకి ఇంకా పడిపోతారు, ఇంకా తగ్గుతుంది జనాభా దక్షిణ భారతదేశంలో. ఉత్తర భారతదేశంలో, నార్త్ ఇండియాలో పెరుగుద్ది. అంటే పూర్తి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు దక్షిణ భారతదేశానికి, సౌత్ ఇండియాకి పూర్తి అన్యాయం. ఇది ఎవరి కారణంగా? డిఎంకే, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీఎల్ కారణంగా. అంటే ఇద్దరికి అన్యాయం చేస్తున్నారు, దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తున్నారు, మహిళలకు అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయం జరగకూడదని చెప్పి మోడీ గారు తీసుకొస్తే ఆయన మీద ఏ కారణం చెప్పకుండా, సహేతువైన కారణం ఒక్కటి చెప్పలేదు.
ఒకళ్ళు అంటారు ముస్లిం ఇక్కడ మహిళలకు వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వాలి చెప్తున్నది దీంట్లో అంటారు. అవునవునవును. అదే సార్ ఇప్పుడు అంటే జనగణన, కులగణన అని మొత్తం విడదీసి మాట్లాడుతూ ఉంది గదా! ఇప్పుడు రాహుల్ గాంధీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు జనగణన కులగణన రెండు ఒకేసారి జరుగుతాయని చెప్పి ఆల్రెడీ అమిత్ షా గారు చాలా స్పష్టం చేశారు పార్లమెంట్ లో. అవును. రెండు వేరు వేరుగా కాదు ఒకేసారి జరుగుతాయని చెప్పేసి. అంటే అవును. ఏదో ఒక సాక్ అండి, అవును. ఏదో ఒకటి మీరు అన్నట్టు అంటే ఎలక్షన్ ఓబీసీ రిజర్వేషన్స్ ఇవ్వాలి నేపథ్యంలోనే కదా. హ్మ్. హ్మ్. ఇప్పుడు మన రాహుల్ గాంధీ కొంతమంది ఏమంటారు, ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి కదా లోక్సభ స్థానాలు. ఇప్పుడు ఉన్నాయండి లోక్సభలో ఓబీసీ రిజర్వేషన్స్ లేవు కదా. లేదు. ఓబీ జనగణన ఆధారంగా ఆ తర్వాత వస్తే ఆ తర్వాత మాట్లాడదాం, ఫ్యూచర్ లో ఇంకెదురు ఉంటే మాట్లాడదాం. ఇప్పుడు ఉన్నాయా ఓబీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తప్పితే లోక్సభలో ఏమైనా ఉన్నాయండి? అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ ఎస్టీ తప్పితే ఇంకేమైనా ఉన్నాయా? రాజ్యాంగం ఇవ్వలేదు ఈ రోజు వరకు. లేదు. నీకు లేదు. ఓబీసీ ఇవ్వాలంటే అది వేరే సబ్జెక్టు, అవును. అది వేరే సబ్జెక్ట్. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఏమంటారు, అసలు 850 రావాల్సిన అవసరం ఏముంది. ఇంకోళ్ళు ఏమంటారు మహిళలు వచ్చి ఏం చేస్తారు, ఇది వాళ్ళు మాట్లాడేది. 850 మంది వచ్చి ఏం చేస్తారట పార్లమెంట్, మీరేం చేస్తారు మరి వచ్చి ఇప్పుడు పార్లమెంట్ కి? మరి పైగా నేను ఒక బీసీలకి సహేతుమైన కన్స్ట్రక్టివ్ పని చేయకుండా మహిళలు వస్తే ఏం చేస్తారు, అంతమంది వస్తే ఏం చేస్తారు, మీరే ఉండాలి ఇంకా. ఈ ప్రియాంక వాద్రాలు, ఈ సుప్రియా సూలేలు వీళ్ళే ఉండాలి, వీళ్ళు కుటుంబ సభ్యులు, వీళ్ళు ఎన్టీఆర్ కుమార్తెలు లేకపోతే కేటీఆర్ కుమార్తెలు, ఇలాంటి డబ్బున్న లేదా యనమల రామకృష్ణ కుమార్తెలు కోడళ్ళు, ఇలాగ డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఉండాలి, కూతుళ్ళు కోడలు వాళ్ళే ఉండాలి. మీలాగా మాలాగా సామాన్య కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు ఎవరు ఉండకూడదు. ఇది వాళ్ళ ద్వంద్వ ప్రమాణాలు. కాంగ్రెస్ క్వశ్చన్ కూడా ఏంటంటే బీసీలకి, దళితులకి కూడా అధికారం ఇవ్వడానికి బీజేపీ అసలు ఒప్పుకోవడం లేదు. బీజేపీ వాళ్ళని దొక్కేస్తుంది అని అంటున్నారు. సో దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు 850 స్థానాలకి పెరిగితే లోక్సభ, దళితుల సంఖ్యలు పెరుగుతారా? ఎస్సీల సీట్లు పెరుగుతాయా? ఎస్టీ సీట్లు పెరుగుతాయా? హ్మ్. మహిళల సీట్లు పెరుగుతాయా? మరి ఎవరెవరికి న్యాయం చేస్తున్నారు? హ్మ్. మీరు సో చేసింది ఇందులో మోసం మహిళలకి దక్షిణ భారతదేశానికే కాదు, ఎస్సీలకు మోసం చేశారు, ఎస్టీలకు మోసం చేశారు. వాళ్ళ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. ఆ 50% పెరిగితే వాళ్ళ స్థానాలు ఆ రేషియోలో వాళ్ళకు అన్యాయం చేశారు. హ్మ్. సో మీరు మీరు ఈ అన్యాయం పాయింట్ చేస్తూ ఎదుటి అన్యాయం చేస్తారంటారండి. మీరు ఈ పాయింట్‌కి ఏమంటారు సార్? మనువాదానికి కూడా బీజేపీ బాగా ఊతమిస్తోంది అని అంటున్నారు. ఇదండి మనువాదానికి కూడా బీజేపీ అది ఒక్కదానికే ఎక్కువ ప్రెజర్‌ఫుల్‌గా దాని మీదే దృష్టి పెడుతూ ఉంది అని అంటున్నారు. మనువాదం అంటే ఏంటండి, మధువాదానికి దీనికి లింక్ ఏంటండి? అదే ఎందుకు పెట్టారు? రాహుల్ గాంధీ అదెందుకు తీసుకొచ్చారు? ఇంకొక పాయింట్ కూడా తీసుకొచ్చారు అసలు. అంటే మీరు రాహుల్ గాంధీ హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఇది అంటే అన్నానంటారు కానండి, నిన్న ఆయన లోక్సభలో ప్రసంగం చూడండి, ఎవరన్నా ప్రసంగం ఒకసారి చూడండి. అదే 2 రోజుల పాటు డిబేట్ జరిగింది కదండి. ఆ! 2 రోజుల పాటు డిబేట్ జరిగితే ఏ ఒక్క వక్తనైనా స్పీకర్ గాని మిగతా వాళ్ళు గాని అన్ని సార్లు అడ్డుకున్నారా అండి? రాహుల్ గాంధీ గారిని ఎందుకు అడ్డుకున్నారండి? మిగతా ఏది ప్రియాంక వాద్రా మాట్లాడినప్పుడు కూడా ఎవరు అడ్డుకోలేదు కదా. హ్మ్. ఎవరు మనీష్ శర్మ గారు మాట్లాడినప్పుడు ఎవరు అడ్డుకోలేదు కదా. హ్మ్. లేదా సుప్రియ సూలి గారు మాట్లాడినప్పుడు ఎవరు అడ్డుకోలేదు కదా. అందరు సబ్జెక్ట్ మీద వాళ్ళు చెప్తున్నారు, తప్పే లేదు. మీరు విభేదించండి, సబ్జెక్ట్ మీద చెప్పండి, సబ్జెక్ట్ మీద ఎన్నైనా మాట్లాడండి. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంది ఏంటండి, రాత్రి గాడిదలు, మా నాన్నమ్మ, నా భయాలు, నేను నా నానమ్మ నా భయాలు, ఇయ్యండి మాట్లాడేది. మీ నానమ్మ గురించి ఎందుకు, నీ భయాల గురించి ఎందుకు? అదే కదా మళ్ళీ అసలు మోడీ గారిని మ్యూజిషియన్ అంట, అంటే మాంత్రికుడు, అంటే ఈ చేసేవాళ్ళు, ఇది ఏంటంటే మ్యాజిక్ చేసేవాళ్ళు. మోడీ గారు ఇది ఆపరేషన్ సింధూర్ కూడా మ్యాజిక్ అట, హ్మ్. ఆపరేషన్ సింధూర్ మ్యాజిక్ అట, బాలాకోట్ దాడి మ్యాజిక్ అట. ఆ! ఇటువంటి అర్ధరహితమైనటువంటి హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అందరూ అక్కడ కూర్చొని, అందరినీ అంటలేదు, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తీరు నిజంగా యావగింపు, సిగ్గుచేటు. అసలు అంశం మీద ఒక్కటి మాట్లాడలేదండి. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఆయనకు వచ్చిన ఇబ్బందులు ఏంటి ఒక్కడికి లేదు. హ్మ్. ఏదేదో విషయాలు మాట్లాడటం, ఏ మాత్రం అంటే ఒక అనార్కిస్ట్ మెంటాలిటీ. అంటే ఆయన సభలో కూడా కూర్చుంటూ చూడండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడితే ఇలా కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఒక పద్ధతి ఉంటుంది కదా. ఆయన కూర్చుంటూ చూడండి లోక్సభ ఎలా కూర్చుంటారు, ఇప్పుడు మీతో మాట్లాడి స్లీవ్లెస్ షర్ట్ వేసి కూర్చుంటే ఎలా ఉంటుందండి? ఒక పద్ధతి ఉంటుంది. ఎక్కడన్నా సరే ఏ డిబేట్ అని మాట్లాడినా, ఏ సభలో కూర్చున్నా ఒక సభా మర్యాద ఉంటుంది. హ్మ్. హ్మ్. నేను స్లీవ్లెస్ చేసుకుంటే ఎంత చండాలంగా ఉంటుందో, ఆయన జబ్బల వరకు టీ షర్ట్లు వేసుకొని చేతిలో ఎత్తి రౌడీ లాగా చూస్తున్న తీరు, అది ఎవరన్నా సరే సభ్య సమాజం చూస్తారండి? ఎవరన్నా హర్షిస్తారు చెప్పండి? ఏ మాత్రం ఎటిక్యూటిస్ మేనర్స్ లేని ఒక అనార్కిస్ట్ మెంటాలిటీ, ఒక లెఫ్టిస్ట్ నక్సల్ మెంటాలిటీ, మావోయిస్ట్ మెంటాలిటీకి వెళ్ళిపోయారండి. ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదు. ఆయన వల్ల దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి అవుదాం అనుకుంటున్నారు, 5వ తరం ప్రధానమంత్రి అవ్వాలని ఊర్లో వస్తున్నారు. ఇటువంటి మెంటాలిటీయా?
సార్ ఇప్పుడు మీరంటే దీన్ని ఇప్పుడు ఇది ఫెయిల్యూర్ కింద అనుకోవచ్చా? ఎందుకంటే సక్సెస్‌ఫుల్‌గా దాదాపు 12 ఏళ్లుగా బీజేపీ చాలా స్ట్రాంగ్‌గా ముందుకెళ్తూ ఉంది. అందరూ గూడా ఎక్స్‌పెక్ట్ చేశారు. మహిళా బిల్లు మీద రిజర్వేషన్ మీద ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఇది వస్తుంది అని. సో, అంటే దాదాపు మెజారిటీ గూడా ఆహ్, వ వన్ వన్ 1/4 గూడా లేనట్టు అనిపిచ్చింది. సో, ఇప్పుడు దీన్ని మీరు ఎలా గెయిన్ చేయగలుగుతారు? నెక్స్ట్ మీరేం జేయాలనుకుంటూ ఉంది బీజేపీ? ఫర్దర్ ఎలా స్టెప్ తీసుకోబోతుందని ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు? ఎందుకంటే ఇదొక కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే ఛాన్స్ ఉంది గదా! నాకైతే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, దేశ పౌరుడుగా నాకు నిన్న చాలా బాధ కలిగిందండి. హ్మ్. ఒకటి, మహిళలకి త్వరితగతిన రిజర్వేషన్ సస్పెండ్ చేస్తే బాగుంటదని చెప్పి అభిప్రాయం, అది ఒకటి మిస్ అయిపోయింది. 2, దక్షిణ భారతదేశ ప్రజలకి అన్యాయం జరుగుతుంది, ఇంకో బాధ. సో ఇది తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ 298 మంది ఓటేశారు. మా బలం కన్నా ఐదు మంది ఎక్స్ట్రాగా ఓటేశారు. హ్మ్. ఆ 5 మందికి కూడా ధన్యవాదాలు. మా బలం సరిపోలేదు. 350 ఎంతో కావాలి. ఇంకో 50 మందికి సపోర్ట్. మా బలం సరిపోలేదు. మంచి చేద్దామని చెప్పి, వ్యక్తిగత మంచి చేద్దామని చెప్పి మా యొక్క ఉద్దేశాలు డిఫీట్ అయ్యాయి. ఆ రకంగా మంచి మీద చెడు ఒక గెలుపు సాధించానని చెప్పక తప్పదు. బట్ మంచి ఎప్పటికన్నా ఇట్ విల్ ప్రివేల్. ధర్మం ఎప్పటికన్నా గెలుస్తుంది. ఇప్పుడు మేము ఓడిపోయాం. ఓకే, ఓడిపోయాం, నేను ఒప్పుకుంటాను. బట్ మంచి ధర్మం ఉంటది, ప్రకృతి అంటే ఉంటది. ఆ ప్రకృతి తీర్పునిస్తే, మాకు టైం ఇస్తే ప్రజలు మాతో సహకరిస్తారు. తప్పనిసరి ఆ రోజు ఇంత 100 మంది కాంగ్రెస్ లో అడ్డొచ్చినా సరే మేము చేయవలసినటువంటి న్యాయం మహిళలకు గాని, దేశ ప్రజలకు గాని చేసి తీరుతామండి. సార్ ఫైనల్‌గా ఒక పాయింట్ అంటే నెక్స్ట్ మనకి ఇంకొక 3 ఇయర్స్ అనుకోండి టైము. సో, దీనిలోని మరలా ఎప్పుడు మనకి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది? అంటే మీ బీజేపీ మరలా ఎప్పుడు ఈ సత్తా చాటుకుని అట్‌లీస్ట్ అంటే మహిళలకి మీరు చాలా రకాల పథకాలు ప్రవేశపెడుతూ ఉన్నారు. మహిళలకు గాని, రైతులకు గాని ఏదైనా ఇప్పుడున్న గవర్నమెంట్‌లో చేస్తూ ఉంది అనైతే కొన్ని క్యాప్షన్స్‌తోని మీరు ముందుకెళ్తూ ఉన్నారు. సో, ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి మరలా ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు అంటారు? అంటే ఇన్ ఫ్యూచర్ సాధించగలుగుతారు? అంటే 2029 ఎన్నికల లోపు అయితే మా సంఖ్య పెరగదు కదా. సార్వత్రిక ఎన్నికల లోపు అదే మా అదే సంఖ్య ఇప్పుడు మిస్ పెరగదు. అయినట్టే మాకు గదా! 2/3 మెజారిటీ ఎన్డీఏకి రావాలి. అది ఆ! 2029 లోపు అయితే సాధ్యం కాదు. ఎందుకంటే కాంగ్రెస్‌లు, ఎస్పీలు, డీఎంకేలు, సమాజ్‌వాదీ పార్టీలు, అలాగే తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళెవ్వరు సహకరించట్లేదు. సో, ఎట్లా సహకరించట్లేదు కాబట్టి మేము ఎట్లా 2000 ముందుకెళ్తారు మరి? ఇప్పుడు ఇది అదే ఫెయిల్ అంటున్నాను. ఇప్పుడు ముందుకెళ్ళాలి అంటే 2/3 మెజారిటీ కావాలి సౌరి గారు. ఆ! ఈ బిల్లును పాస్ చేయాలంటే 2/3 మెజారిటీ కావాలి. ఆ 2/3 మెజారిటీ ఎన్డీఏకి రావాలి. అంటే మాకు 360 స్థానాలు రావాలి. ఆ వచ్చినప్పుడు తప్పనిసరి చేస్తాం. అది 2029 ఎన్నికల లోపు అయితే అవ్వదు కదా. 2029 ఎన్నికల తర్వాత ఎన్నికలకి ప్రజలు మా యొక్క చిత్తశుద్ధిని మా యొక్క ఆకాంక్షతో మాతో కూడా నిలబడితే ఆ 360 స్థానాల ప్రజలు మాకు మహిళా మూర్తులు మన ఆశీర్వదించి మా జోలిలో వేస్తే తప్పనిసరిగా మేము వాళ్ళకి న్యాయం చేస్తాం. ఆ 2029 వరకు వెయిట్ చేయాల్సిందే. కాన్ఫిడెన్స్ ఉంది. మంచి చెయ్యాలి అన్న సంకల్పం అయితే ఉంది. 30 ఏళ్ళుగా పోరాడుతున్నాం. ఎన్నేళ్ళైనా పోరాడతాం. చెడు గెలవచ్చు టెంపరీగా, అయితే అంతిమంగా మంచి గెలుస్తుంది. థాంక్ యూ సార్.